హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. మనం కొన్ని వారాల కిందటి నుంచి కుంతి స్తుతి గురించి చదువుకుంటున్నాము. ఇవాళ కూడా పోయిన వారాల్లో అయిన శ్లోకాన్ని ఒకసారి తలుచుకుంటూ ఇవాళ ఇంకొక శ్లోకాన్ని మనం చేసుకుందాం. ఈ ఒక్క శ్లోకం కూడా ఇంపార్టెంట్ శ్లోకం కనుక ఈ ఒక్క శ్లోకాన్ని ఇవాళ మనం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హరే కృష్ణ. కుంతి స్తుతి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం వదిలేసి ద్వారకకి వెళ్ళబోతున్నారో అప్పుడు కుంతిదేవి తన పుత్రులతో వచ్చి భగవంతుడిని ప్రార్థిస్తుంది, భగవంతుడిని స్తుతిస్తుంది. మొదటి 2 శ్లోకాల్లో భగవంతుడి యొక్క ఐశ్వర్య గుణాన్ని చెప్పి తర్వాత మళ్ళీ భగవంతుని మనం ఎందుకు చూడలేమో, భగవంతుడు మన దగ్గర ఉన్నా కూడా మనం ఎందుకు చూడలేమో అని ఐశ్వర్య గుణ రూపంగా చెప్పి తర్వాత భగవంతుని యొక్క సాకార రూపంలో భగవంతుని యొక్క ఒక కుటుంబ సంబంధంతోనూ ఒక ఆప్యాయతోనూ ఒక గౌరవంతోనూ ఒక సాకార రూపంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం వాడికి లభించినందుకు దాన్ని స్తుతిస్తుంది. తర్వాత భగవంతుడు తమని ఎలా రక్షించాడు, ఎలాంటి బాధల నుంచి రక్షించాడు, భగవంతుడు ఎల్లప్పుడూ తమ దగ్గర ఎలా ఉన్నాడని సూచిస్తూ భగవంతుడు తమకి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు భగవంతుడిని తలుచుకోవాల్సిన అవకాశం ఆటోమేటిక్గా వచ్చింది కనుక భగవంతుడు వాళ్ళ దగ్గరే ఉన్నారు కనుక నాకు కష్టాలే రాని, కెలామిటీసే రాని, ఎందుకంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తలుచుకుంటాను, మీరు మా దగ్గర ఉంటారు, అదే మాకు మంచిది అని కుంతిదేవి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత శ్లోకం ఇవాళ మనం తెలుసుకుందాం. కాకపోతే ఈ 2-3 శ్లోకాలు ఒక్కసారి మళ్ళీ పునర్విమర్శన చేసుకుందాం. కుంత్యవాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానం అంతర్బహిరవస్థితం. బయట ఉన్నావు, లోపల ఉన్నావు, అన్నిట్లో ఉన్నావు, కానీ నువ్వెవరికి కనబడవు. అలాంటి నీ యొక్క వ్యక్తిత్వానికి ఎవరైతే ఆది పురుషుడు అనాది పురుషుడుగా పిలువబడతారో అలాంటి నీకు నేను నా వినమ్రంగా ప్రణమిల్లుతున్నాను. కానీ నువ్వు అన్నిట్లో ఉంటూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడట్లేదు అంటే మాయా జవనిక చన్నం అజ్ఞాన దోక్షజం అవ్యయం న లక్ష్యసే మూఢ దృశ్య నాతో నాట్యధరో యత. నువ్వు అన్నీ ఉన్నా అందరికీ ఎందుకు కనబడట్లేదు అంటే మూర్ఖులైన వాళ్ళకి ఒక మాయ అనే కవరింగ్, ఒక వీల్ ఉంది కాబట్టి, మాయ అనే ఒక పొర వాళ్ళలో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళకి కనబడట్లేదు అని చెప్తుందన్నమాట. తర్వాత నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని తెలుసుకొని ఆ యొక్క బ్రహ్మభూత స్థితిలో ఉన్న పరమహంసలకి, మునులకి వాళ్ళు ఆ దివ్యమైన జ్ఞానంతో నీకు భక్తి చేస్తారు. నువ్వు దగ్గరికి రావడానికి వెళ్తారు. వాళ్ళలాంటి వాళ్ళకి నువ్వు సౌలభ్యంగా ఉంటావు. కానీ నాలాంటి ఒక సాధారణ వ్యక్తికి నువ్వు ఎలా దొరుకుతావు, మేము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఈ ఐశ్వర్య గుణాన్ని నుంచి వస్తూ భగవంతుని ఒక సాకార రూపంలో కుంతిదేవి ప్రార్థిస్తుంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణుని వసుదేవుడి యొక్క పుత్రుడుగాను, దేవుడి యొక్క నందనందుడుగాను, నంద గోప కుమారుడుగాను, దేవకి యొక్క తనయుడిగాను, నంద గోప కుమారుడుగాను, అలాంటి గోవిందుడికి నేను ప్రణమిల్లుతున్నానని చెప్పి తర్వాత భగవంతుని యొక్క రూప విశేషంతో భగవంతుని యొక్క అందచందాలు, భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఆ రూపాన్ని ఒక కమలంని ఒక ఉపమానంగా తీసుకొని ఆ కమలంతో నమ పంకజ నాభాయ, నమ పంకజ మాలినే, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయ అంటే భగవంతుని యొక్క సాకార రూప దర్శనాన్ని ఎలా మనం చూసుకోవాలి, దాన్ని ఎలా ఆనందించాలని చెప్పుకుంటూ తర్వాత యో హృషికేశ, ఎవరైతే ఈ యొక్క ఇంద్రియాలకి అధిపతియో, నువ్వు మమ్మల్ని అందరినీ ఎన్నోసార్లు నువ్వు రక్షించావు. దేవకిని కూడా నువ్వు చెరసాల నుంచి రక్షించావు. ఎవరైతే కంసుడి ద్వారా చాలా బాధితులయ్యారో
నా యొక్క పుత్రులను కూడా నువ్వు చాలా 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 విషమ పరిస్థితుల్లోంచి వాళ్ళని తీసుకొచ్చావు. నువ్వు నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు అని చెప్పుకుంటూ కిందటి మనం 2 వారాల కింద డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెంట్ శ్లోకం. విపద సంతుష్టః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాద్ అపుర్భవ దర్శనం. ఇక నీకు కష్టాలు ఉన్నప్పుడు మేము నేను తలుచుకుంటాం. ఆర్థో అర్థార్థ జిజ్ఞాసు జ్ఞాని చ భరత శుభ అని చెప్పినట్లు నలుగురు ఉన్నారు ఈ సుకృతులు. ఆర్థో అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసు వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఆర్థులు ఆర్థులు ఉండబట్టి నేను ఎప్పుడు తలుచుకుంటున్నాం కనుక నువ్వు మాతో ఉంటున్నావు కనుక అప్పుడు మాకు కష్టాలే రాని. ఎందుకంటే నువ్వు మాతో ఉండడము నీ యొక్క అనుభూతి స్మరణ మాకు ఎప్పుడూ ఉండాలి. అది మాకు ముఖ్యం. కష్టాలైతేనేమో నష్టాలైతేనేమో కష్టాలే రాని. నువ్వు మా దగ్గర ఉండాలి. మేము నిన్ను తలుచుకోవాలంటే మాకు కష్టాలే ఉండాలి అనుకుంటే కష్టాలనే రాని అని ఒక వింత అయిన ప్రార్థన ఇక్కడ ఆవిడ చేస్తారు. దీని గురించి మనం చాలా డీటెయిల్గా కూడా మాట్లాడుకున్నాము. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, కష్టాలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, మనకి ఎలా ఎదుర్కోవాలి, భగవంతుడి భక్తులు కష్టాన్ని ఎలా సులభంగా దాటగలుగుతారు, కష్టాలు వచ్చిన ఆ బాధ ఆ కష్టం అనేది వస్తుంది కానీ కష్టం వల్ల బాధ రాదు. ఆ కష్టాన్ని మనం ముందరికి ఎలా తీసుకువెళ్ళాలి, దాని నుంచి మనం గుణపాఠాలు ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు చాలా మనం చర్చించుకుందాం. దాంతో ఇవాళ ఇంకొకటి ఆవిడ చెప్తారనమాట. ఆవిడ నిజ జీవితానికి చాలా సంబంధితమైన శ్లోకం ఇది. మనకి ప్రాక్టికల్గా కూడా మనం కూడా బాగా పునఃస్మరణ చేసుకోవాల్సిన శ్లోకం. ఎందుకంటే పైన శ్లోకం విపదా సంతుష్టః శశ్వత్, దాన్ని ప్రాక్టికల్గా మనం నిజ జీవితంలో వర్తించుకోవాలి అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. మనకి ఎంత ధైర్యం ఉంది, కష్టాలు ఈయన కష్టాలు ఈయన అలాంటి ప్రార్థనకు మనకి ఎవరు కూడా చెప్పరు. అలా చేయడం కూడా కష్టం. అందుకనే పోనీ కష్టాలు వస్తే భగవంతుడిని తలుచుకుంటే భగవంతుడు మన దగ్గరకు ఉంటాడు అనేది ఒకటైతే, కష్టాలు రాకుండా కూడా భగవంతుడు మన దగ్గర నుంచి ఎలా దూరం అవుతాడు, సుఖాల్లో ఉన్నా కూడా మనం భగవంతుని ఎందుకు ఎలా తీసుకోగలుగుతాం అనేది ఇట్స్ రివర్సల్ శ్లోక ఈ శ్లోకంలో చెప్తారు. ఈ యొక్క శ్లోకం మన ఇప్పుడున్న జీవితంలో కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. ఎందుకంటే అన్నీ ఉంటూ ఉన్నా కూడా భగవంతుడికి ఎలా దూరం అవుతామో మనకి తెలుసుకోవాలి. జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏధమాన మదపుమాన్ నైవార్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మము అంటే బర్త్, ఐశ్వర్యం అంటే ఆపులెన్స్, శృతం అంటే ఎడ్యుకేషన్, శ్రీభి అంటే బ్యూటీ. జన్మ ఐశ్వర్య శృత శ్రీభిర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఏమవుతుందంటే ఏధమానం మదపుమాన్, దాంతో ఇంటాక్సికేషన్ వస్తుంది. మనం ఎన్నో పురాణాల్లో కూడా కథలు చదువుకున్నాం కదా. ఈ రావణాసురు లాంటి వాళ్ళండి, నరక్కు ఎరులు మణిగ్రీవులు అలాంటి వాళ్ళు కానివ్వండి, ఈ 4 ఉంటే 4 ఉన్నా, 4 ఒకటి ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఏదో ఒకటి వస్తుంది. దాంతో నైవార్హతి అభిధాతుంబై అవి పోతే కానీ నువ్వు దొరకవు. త్వామకించిన గోచరం. ఎవరికైతే ఈ 4 ఉండి ఈ 4 కొన్నైనా ఉండి దానివల్ల ఆ ఇంటాక్సికేషన్ ఆ మదంలో నిన్ను మర్చిపోతారో నువ్వు వాళ్ళకి చాలా దూరం అయిపోతావు. అంటే అర్థం ఏంటంటే మనకి వీటిలో ఏ కోణాలు ఉన్నాయి, ఎంత డిగ్రీలో ఉన్నాయి, 4 ఉన్నా 4 కొన్నైనా కొంచెం డిగ్రీలో ఉన్నా వాటిని చూసుకొని వాటిని ఉపయోగించుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ లేకపోతే ఆటోమేటిక్గా అవి మనని దే విల్ కన్జ్యూమర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎప్పుడైతే మనం వీ లీవ్ దట్ కాన్షియస్నెస్, వీ ఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దోస్ 4 థింగ్స్, ఇది మనం ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే పర్టికులర్లీ ఇప్పుడున్న మన దేశమాన కాల పరిస్థితులు ఈ కలియుగాల్లో మనని భగవంతుడి దగ్గర నుంచి దూరం జరిపేవి, మనని ఇంద్రియ భోగాల వైపు తీసుకెళ్లేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, పూర్వం కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే అలాంటివి చాలా ఉన్నవి మనకి కొంచెం ఈజీగా అందుబాటులో ఉన్నాయి. అది మనం ఒప్పుకోవాలి. మనం ఉండే పరిస్థితులు, మనం ఉండే దేశాలు, మన చుట్టూ ఉండే మనుషులు, ఇవన్నీ చూసుకుంటే అవన్నీ ఉన్నాయి. ఏదో విధంగా కొంచెం మన పూర్వజుల కంటే మనకి ఎక్కడో అక్కడ ఆ ఐశ్వర్యం అంటే మెటీరియల్ ఆపులెన్స్, ఆ మెటీరియల్ స్టెబిలిటీ ఆర్ మెటీరియల్ వాట్ యు కాల్ మెటీరియల్ పొసెషన్స్
మనకి డెఫినెట్గా ఎక్కువ ఉన్నాయి. అవి లేవని వీ కెనాట్ సే దట్ వీ డోంట్ హ్యావ్ ఇట్. అండ్ మన తర్వాత వచ్చే మన పిల్లలు, వాళ్ళకి మనకంటే కూడా ఎక్కువ వచ్చేటట్లే అవకాశాలే కనబడుతున్నాయి మనకి. వాళ్ళ నుంచి వచ్చే పిల్లలకి వాళ్ళకి, అంటే నేను ఒక జనరేషన్ ఇప్పుడు రెండో జనరేషన్ కూడా చూస్తున్నాను కాబట్టి ఈ శ్లోకం అంటే సో వీటిని ఉన్నప్పుడు మనం దాని గురించి ఎట్లా కాగ్నిజెంట్గా ఉండి వాటి యొక్క వీల్ ఎఫెక్ట్స్ని ఎలా దూరంగా ఉంచుకోవాలి, కానీ దానివల్ల ఉండే ఆపర్చునిటీస్ని మనం ఎలా ఆపర్చునిటీ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ శ్లోకంలో మంచిది. ఇదొకటి ప్రాక్టికల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక పెద్ద జన్మ ఉంటే అదేం చెప్పలేము, కానీ రీజనబుల్గా చూసుకుంటే ఎంతో మందితో కంపేర్ చేసుకుంటే కూడా మామూలుగా కూడా మనకు ఒక సంస్కారవంతమైన కుటుంబంలోనే పుట్టామనుకోవచ్చు కదా, అది దేర్ ఇస్ నో డౌట్. ఎక్కడొక్కడ మన తల్లిదండ్రుల కంటే కూడా మనకు కొంచెం ఐశ్వర్యం అంటూ ఇచ్చారు. ఒక శృతి కూడా ఎడ్యుకేషన్ అంటే మెటీరియల్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి ఏదో కొంచెం వాళ్ళు చూసుకున్న వాళ్ళకున్న ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఒకటైతే, స్క్రిప్చర్స్ని బాగా చదువుకోవడము, శ్లోకాలను పఠనం చేయడం, వాటిని గుర్తుంచుకొని జీవితంలో అన్వయించుకోవడం ఒకటైతే, మనకుండే శృతి అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా వాళ్ళకంటే మనకు ఎక్కువ వచ్చింది. ఆధ్యాత్మిక శృతి అంటే ఎక్కడంటే మనకి వాటిని చదువుకొని దాన్ని కాంటెంప్లేట్ చేసి ఏది కరెక్టో అది ఆలోచించి దాన్ని విశ్లేషించి మూఢనమ్మకాలను కొంచెం అటువైపు పెట్టి ఏది మనకి ప్రాక్టికల్గా ఏది ఉంటే ఏ ధ్యేయం వైపు మనం వెళ్ళాలి అనే తలుచుకొని కాంటెంప్లేట్ చేసి అలాంటి చేసే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళతో పాటు సుదీర్ఘంగా మనకి ఒక సంఘం ఒక కనెక్షన్ ఉండేటట్లు అవకాశం కూడా డెఫినెట్గా దొరికింది కదా మనకి అందరికీ. దెర్ ఇస్ నో డౌట్, దాన్ని మనం వి కాంట్ ఇగ్నోర్ ఇట్. మన పెద్దల కంటే మనకి అవకాశాలు ఉన్నాయి. అవి పుస్తకాల ద్వారా కానీ సత్పురుషుల ద్వారా కానీ ఏదో విధంగా మనకు ఇస్తూనే ఉన్నాడు. శ్రీబి బ్యూటీ అనేది దిట్స్ ఎ వెరీ వెరీ రిలేటివ్ థింగ్. మనకు ఉందా లేదా అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, ఈచ్ ఇండివిజువల్ థింగ్ దట్ ఈస్ దేర్. కానీ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాకుండా మనకి దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ టు ఇంటర్నల్లీ క్లెన్స్ అవర్ సెల్స్. ఎందుకంటే ఈ జన్మ ఆ యొక్క ఉన్న పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు ఉపయోగించుకొని మనకున్న చదువుతో ఉపయోగించుకునే ఆంతరికంగా మనకి ఆ యొక్క మనస్సుని శుద్ధిపరచుకునే అవకాశాలు తప్పకుండా మనకి మన పెద్దవాళ్ళ కంటే కూడా ఉన్నాయి భగవంతుడి దయ వల్ల. అందుకని వాటిని గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ కుంతీదేవి ఇచ్చిన వార్నింగ్ని మనం గుర్తుపెట్టుకుంటే భగవంతుడికి మనం తప్పకుండా దగ్గర అవుతాం. ఈ వార్నింగ్ని మనం గుర్తుపెట్టుకోకుంటే డెఫినెట్గా మనకి భగవంతుడి దగ్గర దూరం వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు మనం చూస్తూనే ఉంటాం కదా. ఎంతోమంది మన కోలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ ఉంటున్నా కూడా సమ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ టు ది మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్. ఒకప్పుడు ఇవి చదువుకొని ఇలా మన జీవితంలో మనకు కొంచెం ఏదో మార్పు తెచ్చుకొని మనం జీవిస్తుంటే అలాంటి వాళ్ళని చూస్తే బంధువులైనా ఫ్రెండ్స్ అయినా చూస్తుంటే ఒకప్పుడు బాధ కూడా కలిగే సన్నివేశాలు ఉన్నాయి కదా. అరే ఏంటి వీళ్ళు ఇంత మనకంటే ఇంకా మంచివాళ్ళు, మనకంటే ఇంకా తెలివైన వాళ్ళు, మనకంటే ఇంకా కేపబుల్ ఉన్నవాళ్ళు వీళ్ళెందుకు ఇట్లా డైవర్ట్ అవుతున్నారు అనిపిస్తుంది కదా. అది మనం ఒక బ్యారోమీటర్ లాగా చూసుకోవచ్చు. సో ఐ రీడ్ ది శ్లోక అగైన్. మనం అందరం ఒక్కసారి ఇది శ్లోకాన్ని చదువుకున్నాం. ఇట్స్ వెరీ గుడ్ శ్లోకం. ఇంకొకటి ఈ శ్లోకం నాకు బాగా చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మనకి ఎవరైనా గొప్పవాళ్ళు ఏదైనా సత్సంగంలో పాల్గొనేదో చేస్తుంటే అనిపిస్తుంది, వాడికి ఏముంది అన్నీ ఉన్నాయి, వాడు అలా చేస్తాడు. ఏదైనా పెద్ద డొనేషన్ ఇచ్చినా వాడికి ఏముంది, వాడు అంత బాగా సంపాదిస్తున్నాడు, ఆ చారిటీ ఇచ్చాడు, అదే గొప్ప కాదు, ఈజ్ ట్రైంగ్ టు అవాయిడ్ ట్యాక్స్ అని, ఈజ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అదర్. మన మనసు ఉంటుంది కదా, మన మనసులో ఆ ఈర్ష ద్వేషం సంథింగ్ వీఆర్ నాట్ క్లీన్ దట్ వే, రైట్. కానీ ఈ శ్లోకం నేను చదువుకున్నాక ఎవరైనా పర్టికులర్గా ఆర్థికంగా బాగా సంపన్నులై ఉండి వాళ్ళు కూడా ఆ సంపదని వాళ్ళు భగవత్ సేవలోకి అర్పించాలి, కైంకర్యం చేయాలని ముందరకు వచ్చి చేసేవాళ్ళు చూస్తే నాకు గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి దేర్ ఆర్ 100,000s ఆఫ్ వేస్ వేర్ దే కుడ్ స్పెండ్ ది మనీ. బట్ అవి ఉన్నా కూడా మళ్ళీ ఒక సేవకుడిలాగా, భగవంతుడి యొక్క సేవకుడిలాగా భగవంతుడు వాళ్ళకి ఏదో వాళ్ళ మాధ్యమం ద్వారా ఈ యొక్క సేవలు చేయిస్తున్నాడు, అది మనది కాదు, మనకున్నది ఎంత ఉంటే అంత మనకి ఏదో మనకు ఉంచుకొని కొంచెం భగవంతుడి సేవకి అర్పించాలని అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ మీద గౌరవం కలిగింది, గౌరవం ఎక్కువైంది. పూర్వం అనిపించేది అరే వీడికి ఏముంది ఇస్తాడులే, వాడికి పెద్ద బాగా ఉన్నాయి అనుకునేవాడిని. కానీ ఈ శ్లోకాన్ని చదివి మననం చేసుకున్నాక అలాంటి వాళ్ళ మీద కూడా గౌరవం పెరుగుతుంది, గౌరవం పెంచుకోవాలి. ఎందుకంటే మామూలుగా సత్సంగంలో కూడా చూస్తుంటే కూడా ఎంతో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎకనామిక్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా.
ఇప్పుడు అందరిలో there is a common thread of devotion. పైసలు ఉన్నా లేకున్నా, ఐశ్వర్యం ఉన్నా లేకున్నా. సో those are the two practical things I have learned in this shloka. So it's one of my favorite shlokas. చాలా నిజ జీవితంలో మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం ఇది. जन्मैश्वर्यश्रुतश्रीभिर्येधमानामधपुमान् नैवाहृति अभिधातुं वै त्वाम् अकिञ्चन गोचरम्. I'll read the English translation. My Lord, your Lordship can easily be approached, but by only those who are materially exhausted, and spiritually enlivened. One who is on the path of material progress, trying to improve himself with respectable parentage, great opulence, high education, bodily beauty, cannot approach you with sincere feeling. అంటే కుంతీదేవి యొక్క జీవితంలో చూసుకుంటే ఆవిడకి అన్నీ ఉన్నాయి. జన్మ ఉంది, ఐశ్వర్యం ఉంది, శృత ఉంది, శ్రీవి అన్నీ ఉన్నాయి. కానీ షీ వాజ్ నెవర్ ఇంటాక్సికేటెడ్ బై దాట్. ఎప్పుడు భగవంతునే ఆవిడే ఆశ్రయించింది. దట్స్ వై భగవంతుడు కూడా ఆవిడకి he was able to approachable to her. Kada? Hare Krishna. Yeah. Maithili Gautam, you want to go ahead first and then we can. Janmaisvarya Shruta Sribhir Yedhamana Madhapan Naivarhati Abhidhatum Vai Tvam Akinchana Gocharam. Hare Krishna. जन्मैश्वर्यश्रुतश्रीभिर्येधमानमदः पुमान् नैवार्हत्यभिधातुं वै त्वम् अकिञ्चन गोचरम्. Yeah, Hare Krishna. Satya? Hare Krishna. Janmaisvarya-srutir-sribihi edhamana-madah-puman naivarhati abhidhatum vai tvam akinchana gocharam. Yeah, it is tvam akinchana gocharam. Yeah. Padmasini? Janmaishvarya-srutasribhir-yedhamana-madah-puman naivarhati abhidhatum vai tvam akinchana gocharam. Hare Krishna. So ఇందాక చదువుకున్నట్లు సో ఈ యొక్క శ్లోకాన్ని so we'll read paragraph by paragraph like last time, because even though it's slightly long, but I think it's worth it. Padmasini, you want to read this? Sure, Mama. Hare Krishna. Being materially advanced means taking birth in an aristocratic family and possessing great wealth, an education, and an attractive personal beauty. All materialistic men are mad after possessing all these material opulences. And this is known as the advancement of material civilization. But the result is that by possessing all these material assets, one becomes artificially puffed up, intoxicated by such temporary possessions. Consequently, such materially puffed up persons are incapable of uttering the holy name of the Lord by addressing him feelingly. O Govinda, O Krishna, it is said in the Shastras that by once uttering the holy name of the Lord, the sinner gets rid of a quantity of sins that he is unable to commit. Such is the power of uttering the holy name of the Lord. There is not the least exaggeration in this statement. Actually, the Lord's holy name has such powerful potency, but there is a quality to such utterances also. It depends on the quality of feeling. A helpless man can feelingly utter the holy name of the Lord, whereas a man who utters the same holy name in great material satisfaction cannot be so sincere. A materially puffed up person may utter the holy name of the Lord occasionally, but he is incapable of uttering the name in quality. Therefore, the four principles of material advancement, namely the high parentage, good wealth, high education, and attractive beauty, are, so to speak, disqualifications for progress
on the path of spiritual advancement. The material covering of the pure spirit soul is an external feature, as much as fever is an external feature of the unhealthy body. The general process is to decrease the degree of the fever and not to aggravate it by maltreatment. Sometimes it is seen that spiritually advanced persons become materially impoverished. This is no discouragement. On the other hand, such impoverishment is a good sign, as much as the falling of temperature is a good sign. The principle of life should be to decrease the degree of material intoxication, which leads one to more and more illusion about the aim of life. Grossly illusioned persons are quite unfit for entrance into the kingdom of God. Right. So ikkada there's one thing which needs a slight qualification. So to speak, disqualification for progress on the path of spiritual advancement. Evi nalgu. It is disqualification for this path of spiritual advancement as long as we continue to get intoxicated by them. But as long as if we are able to understand them and utilize for the service of the God, that can be a big leverage point. Yeah, Gautam and Maithili, you want to read next two paragraphs and then Satya. హరే కృష్ణ మామ, మీరు అన్నదాన్ని నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. అంటే మనకు పురాణాలలోనే దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా. అంబరీషుడు మహారాజు, ఆయనకు అన్ని ఉండవలసినవన్నీ ఉన్నాయి, అయినా కానీ ఆయన భగవంతుని కాళ్లను పాదపద్మాలను వీడకుండా ఉన్నత గతులకు చేరుకున్నాడు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే కుంతి చెప్పేది ద 90-95% కేస్ అని అనుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు మనకి కులశేఖర్ ఆళ్వారు, కృష్ణదేవరాయలు, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఈ లాస్ట్ 400-500 చూస్తే 400-500 ఇయర్స్లో కూడా ఎంతోమంది ఎగ్జాంపుల్స్ మనకి కనబడతారు. కరెక్ట్. ఇంకా మనకి బంధువుల్లోనే ఉన్నారు ఎంతోమంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. నాకు బాగా గుర్తు వచ్చిందంటే ఒక చిన్నప్పుడు నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ద 5th క్లాస్ ఆర్ 4th క్లాస్. అప్పుడు మాకు దూర బంధువులు, అంటే వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఫ్రమ్ ది ఆంధ్ర సైడ్. సీతారామరావు గారు అనుకుంటా ఆయన పేరు. ఈ వాజ్ జనరల్ మేనేజర్ ఇన్ ఎస్బిహెచ్ ఇన్ దోస్ డేస్. గన్ ఫౌండరీ దగ్గర ఉండేది కదా. అంటే ఆయనకి మనకి తెలిసిన వాళ్ళల్లో I think he was one of the top men. I think he somehow more related to Anababu's father's side of the thing, if I'm not wrong. కానీ ఆయన మా ఫాదర్తో కూడా క్లోజ్ కనెక్షన్ ఉండదు. ఎందుకుండేదో నాకు తెలీదు. ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉండే, అంటే మన వాళ్ళలో. ఎందుకంటే ఆయన ఎస్బిహెచ్లో ఉన్నప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ డేస్లో ఈ కొంతమంది పాకిస్తాన్కి, ఇండియా పాకిస్తాన్ ఒకటే ఉండేది కదా. కానీ ఇండియా పాకిస్తాన్ గొడవలు అప్పుడే అవుతుండేను, హిందూ ముస్లిం గొడవలు అవుతుండేను. వాళ్ళని కొంతమందిని పాకిస్తాన్కి పంపించారు. ఆయన ధైర్యంగా వెళ్ళారు అనమాట. అందుకని ఆయన ఈ గాట్ గుడ్ ప్రమోషన్స్ అండ్ ఈ బికేమ్ ఏ జనరల్ మేనేజర్ ఆ రోజుల్లో. ఆయన వల్ల కూడా మన వాళ్ళల్లో కూడా ఎంతోమంది ఎస్బిహెచ్లోకి ఉద్యోగాలు కూడా వచ్చడం. ఆయన చాలా బంధుప్రీతి ఉండేది. మన వాళ్ళని చాలామందిని కూడా ఎస్బిహెచ్లో తీసుకున్నారు ఆయన. డిస్పైట్ ఆల్ హిజ్ ఆపులెన్స్ హీ వాజ్ వెరీ హంబుల్. అండ్ వాళ్ళ ఇంట్లో ఆయన ఇల్లు ఏంటంటే ఒక పెంట్ హౌస్ లాగా ఉండేది. గన్ ఫౌండరీ ఎస్బిహెచ్ ఉంది కదా, ఆయన ఇప్పుడు ఉందో లేదా బిల్డింగ్ నాకు తెలియదు. గ్రామర్ స్కూల్ ఆపోజిట్, డయాగ్నల్ ఆపోజిట్ పెద్ద బిల్డింగ్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ అన్ ఐకానిక్ బిల్డింగ్. ఎస్బిహెచ్ బిల్డింగ్ చాలా పెద్దగా ఉండేది. ఆంధ్ర బ్యాంక్ ఒకటి కోటి, గన్ ఫౌండరీలో నిజాం కాలేజ్ దగ్గర ఉండే ఎస్బిహెచ్. దాంట్లో పెంట్ హౌస్లో ఆయన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో పెద్ద హాల్లో వాళ్ళకి పూజా గది ఉండేది. సాటర్డేస్ సండేస్ నేను వెళ్ళింది 2 సార్లు. వాళ్ళు ఆ ఫ్యామిలీ వచ్చి మంచి వెంకటేశ్వర డీటీ ఉండేది, దాంతో చేస్తుండేవాళ్ళు. అంటే నాకు ఆశ్చర్యం వేసేది అనమాట. అంటే ఇంత పెద్ద ఆయన, ఇంత పెద్ద ఆయన అంటున్నారు అందరూ. నాకు అప్పుడు జనరల్ మేనేజర్ అంటే అది ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈయనెవరో చాలా పెద్ద మనిషి, చాలా ఉన్నతంగా ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, అది క్లియర్గా తెలిసిన విషయాలే. ఆ ఇల్లు అదంతా చూస్తే నాకు అనిపించేది. కానీ ఆయన అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ అది చూస్తే భక్తి తత్పరత నాకు చాలా, ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఇన్ దోస్ డేస్. అప్పుడు నాకు అనిపిస్తున్నాడు, నేను కూడా ఎప్పుడైనా పెద్దవాడిని అయితే మన ఇంట్లో కూడా ఒక మందిరం అంటూ ఇలా ఉండాలి. ఒక సెపరేట్ మందిరానికి, ఇంట్లో ఒక మందిరానికి ఒక సెపరేట్ ప్లేస్ పెట్టుకోవాలి. దట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ థింగ్. అని ఆ రోజుల్లో దట్ వాస్ ఇన్స్టిల్డ్ ఇన్ మై థింగ్. అంటే గొప్పవాళ్ళు కూడా ఇలా ఉంటారా అని ఒక ఆ స్ఫూర్తిని కలిగించారు ఆయన.
So these are the people who are exceptions. And easily he could have been, very, very different with people. But he was a very nice gentleman. ఆయనతో వాళ్ళ కజిన్ ఒక ఆయన డాక్టర్, ఆయన అఫ్ కోర్స్ హీ వాజ్ పుట్టపర్తి సాయిబాబా డిసైపుల్ డాక్టర్ గారు. ఆయన ఈ వాజ్ వెరీ రినౌండ్ పర్సనాలిటీ. ఆయన అక్కడ పుట్టపర్తిలో ఇల్లు కూడా సేవ చేశారు. తర్వాత దే కేమ్ టు హైదరాబాద్లో ఇల్లుకు తీసుకున్నారు. అనుబాబు, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ సీతారామన్? ఆయన పేరు పులపాక సీతాపతిరావు గారు. కరెక్ట్. ఆయన పేరు పులపాక సీతాపతిరావు గారు. సీతాపతిరావు గారు, పి సీతాపతిరావు గారు. ఆయన చాలా చాలా గొప్ప మనిషి. ఆయన చాలా పరమ భక్తులు. ఆయన వెంకటరమణమూర్తి విగ్రహం అలా ఉంటే మన ఆండాల్ నిలయం కోవిల్ ఉంది కదా, అయితే వీళ్ళింట్లో వెంకటరమణమూర్తి అలాగా అయితే వాళ్ళు ఆయన గోదా కళ్యాణానికి వీళ్ళింటి నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వీళ్ళకి అలాగనమాట. వాళ్ళు ఒకళ్ళు మగ పెళ్లివారు, ఒకసారి ఆడు పెళ్లివారు అలాగనమాట. సో వాళ్ళు వెళ్ళి కళ్యాణాలు అవి కూడా అయ్యేవి. అప్పుడు చాలా హైదరాబాద్ కాలనీలో వచ్చాక కూడాను ఆయన చాలా పరమ భక్తులు. ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా ఎప్పుడు సాటర్డే సత్సంగం అయ్యి చాలా వెంకటేశ్వర సుప్రభాతంతో మొదలై చాలా పూజలు అవి అయ్యేవి. ఆ పూజలకు అందరూ వెళ్తుండేవాళ్ళు. ఆయన చాలా మంది మన బంధువులకి చాలా ఆయన బంధుప్రీతి చాలాను. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళందరికీ అలాగే ఉద్యోగాలు వేయించారు ఆ రోజుల్లో. మన మామూలకి మన కృష్ణ మామ, మన గోపాల్ మామ వీళ్ళిద్దరూ కూడా ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. అమృతం అక్క అలా మన బంధువులు చాలా మందికి ఆయన అలాగా ఉద్యోగాలు వేయించారు. చాలా చాలా ఆయన అండ్ వెరీ హంబల్ మ్యాన్. ఆయన అంత అంటే టాప్ పొజిషన్లో రిటైర్ అయ్యాక కూడాను ఆయన టాప్ పొజిషన్లో ఉన్నసేపు అలాగా ఆయన గన్ఫౌండరీలో ఆయన ఆఫీస్ ఉండేది. అదొక అది నిజామ్స్ ప్యాలెస్. అది ఒక వన్ ఆఫ్ ద ప్యాలెసెస్. నిజామ్స్ ప్యాలెస్లో ఆయన బిహెచ్ ఉండేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. అది ఆ బిల్డింగ్లో వెళ్తే నాకు కూడా గుర్తు. ఆ బిల్డింగ్ ఆయన పక్కకి పేరు పెట్టింది ఆయనే, పద్మాసనమ్మ అని ఆయన. సో అయితే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. పప్పకతో కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన నెక్స్ట్ ఇంకా ఫ్యూ వీక్స్లో అమ్మ పుడుతుంది అనగా ఆయన పేరు పెట్టారనమాట. అలాగా పద్మాసనమ్మ, ఆడపిల్ల పుడుతుందమ్మా అని. ఆడపిల్ల పుడితే పద్మావతమ్మ పేరు పెట్టండి, పద్మాసనమ్మ గారు అని చెప్పారనమాట ఆయన. సో ఆయన చాలా అంటే చాలా హంబల్గా ఉంటారు. బంధుప్రీతి. ఆయన చాలా చాలా గొప్ప మనిషి. ఆయన తర్వాత రిటైర్ అయ్యాక కూడాను ఆయన హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఉండేది. ఆయన మామూలుగా వాకింగ్కి వచ్చేవారు మన కాలనీకి. అక్కడి నుంచి కొండ దిక్కి వచ్చి అమ్మమ్మ ఇంట్లో ఒకసారి వచ్చి అమ్మమ్మని కలిసి, తాతగారిని కలిసి అలా వెళ్ళేవారు అనమాట. అంత బంధుప్రీతి ఆయనకి. అలా వాక్ చేసుకుంటూ వచ్చేవారు. తర్వాత కూడా ఆయన ఎప్పుడైనా రావాలన్నా కూడా వేరేళ్ళకి రావాలన్నాను అంటే అట్టహాసం ఎక్కడ ఉండేది కదా. ఆయన బస్సుల్లో వచ్చేవారు, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో. ఆయన జనరల్ మేనేజర్ కింద రిటైర్ అయిన మనిషి. అంత హంబల్గా ఉండేవారు ఆయన. వెరీ వెరీ గ్రేట్ మ్యాన్. సో ఇవాళ ఎందుకు మనం చూసుకుంటున్నా, జన్మైశ్వర్య శృతభివి ఏధమాన మదపుమాన్ అంటే దాంట్లో ఇంటాక్సికేషన్ లేకుంటే దే కెన్ రియలీ వాళ్ళు చేశారని కాదు. ఇప్పుడు ఆయన గురించి ఇన్ని రోజుల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటాం అంటే, నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 62 ఏళ్ళు, నేను 5-6 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 56 ఇయర్స్ బ్యాక్ ఆయన పెట్టిన ఇంప్రెషన్ నాకు గుర్తుందంటే హౌ మచ్ దే వర్ ఇన్స్పైరింగ్ పీపుల్. అది అంటే జన్మైశ్వర్య శృతిభిని కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళకే కాకుండా ఇంకోళ్ళని కూడా స్ఫూర్తినిస్తారు వాళ్ళు. సో యా, మీరు అన్నట్లు దేర్ ఆర్ ఆల్వేస్ అన్ ఎక్సెప్షన్స్ ఫర్ విచ్ వీ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. యా. Okay. In one sense, of course, material opulences are God's grace. To take birth in a very aristocratic family or nation like America, to be very rich, to be advanced in knowledge and education, and to be endowed with beauty are gifts of pious activities. A rich man attracts the attention of others, whereas a poor man does not. An educated man attracts attention, but a fool attracts no attention at all. Materially, therefore, such opulences are very beneficial. But when a person is materially opulent in this way, he becomes intoxicated. Oh, I am a rich man. I am an educated man. I have money. Yeah. One who drinks wine will become intoxicated and may think that he is flying in the sky or that he has gone to heaven. These are effects of intoxication. But an intoxicated person does not know that all these dreams are within the limits of time and will therefore come to an end. Because he is unaware that these dreams will not continue, he is said to be in illusion. Similarly,
One is intoxicated by thinking, I am very rich, I am very educated and beautiful, and I have taken birth in an aristocratic family in a great nation. That's all right. But how long will these advantages exist? Suppose one is an American and is also rich, beautiful, and advanced in knowledge. One may be proud of all this, but how long will this intoxication exist? As soon as the body is finished, it will all be finished, just like the intoxicated dreams of a person who has been drinking. Hare Krishna. Gautam, your mother can do that next paragraph. I saw she logged in. మరి ఉన్నారా? ఫోన్లో లాగిన్ అయినట్టారు, కనబడుతుందా లేదా ఫోన్లో? తెలియదు మామ. షీఈ్ ఇన్ హైదరాబాద్. మేము ఇక్కడ డాలస్ లో. నేను ఉన్నాను కానీ నాకు ఎట్లా చేయాలో తెలియటం. ఇట్స్ ఓకే, ఫైన్. సో కనిపించట్లేదు, స్క్రీన్ పెద్ద కనిపించట్లేదు. అదే ఫోన్ ఐ కుడ్ సీ దట్ యువర్ ఫోన్ లో లాగిన్ అయినా నాకు ఐప్యాడ్ లో చేయడం కుదరలేదు ఎందుకో. అన్నబాబు, యు వాంట్ టు డు దిస్? పర్లేదు. హరే కృష్ణ. These dreams are on the mental platform, the egoistic platform, and the bodily platform. But I am not the body. The gross body and the subtle body are different from my actual self. The gross body is made of earth, water, fire, air, and ether. The subtle body is made of mind, intelligence, and false ego. But the living being is transcendental to these 8 elements, which are described in the Bhagavad Gita as the inferior energy of God. Even if one is mentally very advanced, he does not know that he is under the influence of the inferior energy, just as an intoxicated person does not know what condition he is in. Opulence, therefore, places one in a position of intoxication. We are already intoxicated, and the modern civilization aims at increasing our intoxication. In truth, we should become free from this intoxication. But modern civilization aims at increasing it so that we may become more and more intoxicated and go to hell. Yeah, continue. Kunti Devi says that those who are intoxicated in this way cannot feelingly address God. They address the Lord. They cannot feelingly say, Jaya Radha Madhava, all glories to Radha and Krishna. They have lost their spiritual feeling. They cannot feelingly address the Lord because they do not have knowledge. Oh, God is for the poor man, they think. The poor do not have sufficient food. Let them go to the church and pray. Oh God, give us our daily bread. But I have enough bread. Why should I go to church? This is their opinion. Nowadays, therefore, because we are in a time of economic prosperity, no one is interested in going to the churches or temples. What is this nonsense, the people think? Why should I go to the church or ask for bread? We should develop our economic condition, and then there will be sufficient supply of bread. In communist countries, this mentality is especially prevalent. The communists make propaganda in the villages by asking people to go to church and pray. Make propaganda in the villages by asking people to go to church and pray for bread. So the innocent people pray as usual. Oh God, give us our daily bread. When the people come out of the church, communists ask, have you got any bread? No, sir, they reply. All right, communist says, ask us. Then the people say, oh, communist friends, give us bread. Communist friends, of course, have brought a whole truckload of bread, and they say, take as much as you like. Now, who is better, the communists or you, God? Because the people are not very intelligent, they reply, oh, you are better. They don't have the intelligence to inquire. You rascals, where from have you brought this bread? Have you manufactured it in your factory? Can your factory manufacture grains? Because they are Sudras, people who have very little intelligence, they don't ask these questions. A Brahmana, however, who is advanced in intelligence will immediately inquire, you rascals, wherefore have you brought this bread? You cannot manufacture bread. You have simply taken the wheat given by God and transformed it. But this does not mean that it has become your property. Simply transforming one thing into something else does not make the final product one's own property. For example, if I give carpenter some wood, some tools, and a salary, he makes very beautiful closet. To whom will the closet belong? To the carpenter or to me, the person who has supplied the ingredients? The carpenter cannot say, because I have transformed this wood into such a nice closet, it is mine. Similarly, we should say to atheistic men like the communists, who is supplying the ingredients for your bread, you rascal? It's all coming from Krishna. In Bhagavad Gita, Krishna says, the elements of this material creation are all my property. Ye have not created the sea, land, the sky,
the fire or the air. These are not your creations. You may mix and transform these material things. You may take earth from the land and water from the sea, mix them and put them in a fire to make bricks, and then you may pile up all those bricks to make skyscraper and claim that the skyscraper is yours. But where did you get the ingredients for the skyscraper, you rascal? You have stolen the property of God, and now you are claiming that this is your property. This Yeah. is knowledge. Thanks. Unfortunately, those who are Anubhav, can we just give a pause? I want to just set the context. ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు ఎథిస్టులు అండ్ కమ్యూనిస్టులు అంటే ఈ టేక్స్ ఎ వెరీ హార్డ్ స్టాండ్స్. అంటే ఒకటి, బై నేచర్ బీయింగ్ ఎన్ ఎథిస్టిక్ పర్సన్, న్యాచురలీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఈజ్ దే కెనాట్ డైజెస్ట్ ఇట్. అండ్ దట్ టు హీస్ ఫ్రమ్ బెంగాల్ కదా. బెంగాల్లో వాడు ఉన్నప్పుడు ది కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ సో మచ్. అంటే ఇప్పుడు ఎట్లాగైతే పూర్వం రోజుల్లో ప్రజలు యజ్ఞయాగాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఎలా డివిసివ్ ఫోర్సెస్ ఆపేవాళ్ళు, కమ్యూనిస్ట్స్ ఆల్సో వర్ డూయింగ్ ది సేమ్ థింగ్. ఇన్ బెంగాల్ ఇట్ వాస్ టూ మచ్. అంటే సాత్వికంగా భగవంతుని విశేషాలు మాట్లాడేవాళ్ళు, భగవంతుడి కొరకు గుళ్ళు, దేవుళ్ళ కొరకు గుళ్ళు కట్టి ప్రజలని భగవత్ మార్గాన్ని తీసుకునేవాళ్ళ మీద దే యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ అలాట్. And Mama used God, Mama. It's a present continuous tense. It is still happening. It is not. It's still happening, but not to that extent, anamata. They have been checked, Kani, but it still goes on. Both in Bengal and Kerala, it is very, very strong. This influence. Yeah, that's correct. Go ahead. కొంచెం నయం అనిపిస్తుంది ఆ రోజుల్లో చూస్తే. ఎందుకంటే ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు వాళ్ళకి ఎంత కమ్యూనిస్టులకి ఆయన అంటే కూడా ఎంత కోపం ఉండేదంటే, ఈ ఇస్కాన్ ప్రారంభించి ఆయన చాలా సక్సెస్ అయ్యి ఫస్ట్ టైం ఇండియాకి వచ్చారు. వెస్ట్రన్ రికార్డ్ ఇస్తే వచ్చి బొంబాయిలో ఆ రోజుల్లో చాలా పెద్ద పాండాల్ ప్రోగ్రామ్ చేస్తే పండాల్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. తర్వాత ప్రభుపాద వారు ఈ బెంగాల్కి రావడం, మాయాపూర్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి మాయాపూర్లో పెద్ద టెంపుల్ కట్టాలని నిర్ణయించినప్పుడు అప్పుడు కమ్యూనిస్టులు came to know that this person has become extremely popular and now he is coming with the Western people. And they were very angry. So when Prabhupada wanted to conduct a similar Pandal program in Calcutta, so they put up posters. Swami, you fly or die. అంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపో, అమెరికాకి వెళ్ళిపో, ఇక్కడ నుండి చేస్తే యూ విల్ డై. సో అండ్ డిసైపుల్స్ చెప్పారు, ఇది బొంబేలో ఏదంటే చేసాము, బొంబేలో చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ కొంచెం భక్తి అనేది ఇంకా ఉంది, ఇక్కడ కుదరదు, మనం చేయకూడదు, చేస్తే డేంజర్ అంటే ప్రభుపాద వారు ఒప్పుకోలేదన్నమాట. ఏం కాదు, లెట్స్ గో హెడ్ అండ్ డూ ఇట్ అని. అయితే వాళ్ళు చేసిన ఆ పాండాల్ ప్రోగ్రామ్ చేసిన ఫస్ట్ డేనే చాలా పెద్ద అరేంజ్మెంట్స్ చేశారు. వీళ్ళు ఈ ఫ్లయర్స్ ఇవన్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎక్సలెంట్స్ ఫ్లయర్, స్వామి ఫ్లయర్ డై అని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయి వీళ్ళ తరఫున కూడా పండాలు చేశారు. స్టేజ్ అంతా అయిపోయింది, కుర్చీలు అంతా పెట్టారు. అప్పుడు ఏం చేశారంటే దాంట్లో ఈ నెక్సలైట్స్ మామూలుగా వాళ్ళు కూడా లాంటి డ్రెస్సులు వేసుకుంటారు కదా, మనుషులు చూస్తే మనకు తెలియదు కదా ఎవరో, వాళ్ళు చాలామంది వచ్చేసారనమాట. దాంట్లో వచ్చేసి ఫ్రంట్స్ రోస్లోనే కూర్చొని ప్రోగ్రామ్ మొదలవుతుంటే గొడవలు మొదలుపెట్టారు అనమాట. కుర్చీలు పాడేయడము, కొట్టడము అవన్నీ. అప్పుడు ఆ గడబడిలో ఇది నిజమే, ఇట్ ఇస్ ట్రూ స్టోరీ కూడా ఏమిటది, ఆ హంగామా అంటారు కదా. అప్పుడు ఈ విదేశీ భక్తులకు తెలియదు, వాళ్ళకి ఇట్లాంటివి ప్రొటెస్ట్లు అంటే ఏదో రోడ్లలో వేసుకొని ప్లే కార్డులు వేసుకొని ఏదో నవ్వుతూ వెళ్తూ ఏదో చేస్తూ వెళ్ళడం, అది కదా ఫారిన్లో చూసే ప్రొటెస్ట్లు అంటే మనం. అంటే ఇప్పుడు కొంచెం అమెరికాలో కూడా మారుతున్నాయి, అది వేరే విషయం. బట్ ఆ రోజుల్లో ఫారిన్ కంట్రీస్లో ప్రొటెస్ట్ అంటే ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్. ఇలా గందరగోళం చేసి కుర్చీలను రూపేస్తూ రాళ్ళని చేస్తుంటే వాళ్ళు కంగారు పడిపోయారు అన్నమాట. ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు, కీర్తన ఆపకూడదని. అప్పుడు యాక్చువల్లీ దట్స్ ద టైమ్ శ్రీల ప్రభుపాద్ ఎంటర్డ్ ఆన్ ది స్టేజ్. అప్పుడు వాళ్ళు శ్రీల ప్రభుపాద్ వాళ్ళని ఉద్దేశించి ఏదైనా చెప్తారా అని అనుకున్నారు వాళ్ళు. బట్ శ్రీల ప్రభుపాద్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. హీ జస్ట్ సాట్ ఆన్ ది చైర్ and very meditatively started chanting Brahma Samhita without bothering what's happening. Ishvara Parama Krishna Satchidananda Vigraha Anadiradir Govinda Sarva Karana Karanam Chintamani Prakarasadmashu Kalpa Vruksha Laksha Vruteshu Surabhir Abhipalayantam Govinda Vadipurusham Tamaham Ala Chautu Bear. What the Western devotees saw, I don't know what happened to the Naxalites, because they expected him to retaliate or something like that. And a person came about whom they were trying to kill and think that he was very calm and he was not worried. And he was not even fearful. Adi chusesariki they thought that no, this is not right for them to attack, and they left.
అండ్ ది ప్రోగ్రామ్ కంటిన్యూడ్. ఇది ఇస్కాన్ వాళ్ళే కాదు, even the other people who came to cover the incident saw it, and it became a big news in Calcutta that the Swami has come and is cooled down the next lights. So it also shows the power of name of the holy name of the Lord and power. ఇందాక క్వాలిటీ గురించి చెప్పుకున్నాం కదా, మటీరియల్గా ఉండేవాళ్ళకి when they chant the holy name, that quality is different when a devotee chants the name. That's a very, very clear. But nevertheless, Srila Prabhupada was very, in several other books also, he is very strong against communism because they were really impacted. ఇక్కడ ఇప్పుడు మాయాపూర్కి వెళ్తే మాయాపూర్లో చాలా ఫేమస్గా ఉండేది నరసింహ డిటి అనమాట. సో మెనీ టైమ్స్ కమ్యూనిస్ట్ అటాక్డ్ టెంపుల్. మన డిటీస్కి ఆర్నమెంట్స్ వేస్తాం కదా, అవి దొంగలించుకుపోతుండేవాళ్ళు అనమాట. అందుకని ఇప్పుడు దానికి వాళ్ళు కొన్ని రోజులు ప్లాస్టిక్ వేసేవాళ్ళు, ఎందుకని వీళ్ళు వస్తున్నారు. అప్పటికీ వచ్చి కూడా డిస్టర్బెన్స్ చేసేవారు. దేర్ వాజ్ ఈవెన్ సమ్టైమ్స్ షూటింగ్ ఆల్సో హ్యాపెండ్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఒక భక్తి రాఘవస్వామి అనే అమెరికన్ మహారాజు, ఆయన ఒకసారి నక్సలైట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దేవర్ ఓవర్ పవరింగ్ అది డీటీస్ని కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తుంటే ఆయన వెళ్ళి పట్టేసుకున్నారు ఒక డీటీని, రాధామాధవ్, వన్ ఆఫ్ ది డీటీస్. పట్టుకుంటే ఆయన షూట్ చేస్తే ఈ లాస్ట్ ఈజ్ లైక్, ఇప్పటికీ ప్రీచెస్ లైక్ దట్ అని ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్. అలాగా ఎంతోమంది అలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు లైఫ్. అప్పుడు ఇలా మరి నక్సలైట్స్ వచ్చి ఇలా చేస్తుంటే ఎలా మనం ముందరికి వెళ్ళాలి, గుడి ఎలా కట్టాలి అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఒక ఆయన చెప్పారనమాట, ఇక్కడ మీరు యూ షుడ్ ఇన్స్టాల్ నరసింహ, ఉగ్ర నరసింహ. ఒక డివోటీకి కళ్ళు వచ్చిందనమాట, ఇలాంటి నరసింహ వచ్చారు. అప్పుడు వాళ్ళు దే వెంట్ టు సౌత్ ఇండియా, అక్కడ కుంభకోణంలో అలా ఉంటారు కదా స్థాపతులు, వాళ్ళకి చెప్తే దే హ్యావ్ డిజైన్డ్ కార్ చేసేవాళ్ళు. ఒక వెరీ మాయాపూర్ నరసింహ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్, చాలా చాలా ఫిరోషియస్గా ఉంటుంది. ఆయన చేస్తుంటే కూడా ఆయనకు తెలియకుండానే దట్ కేమ్ ఇన్ టు వెరీ ఫిరోషియస్ ఫామ్. వీళ్ళు చెప్పారు ఇలాగ నరసింహని ఇన్స్టాల్ చేస్తే ఈ గొడవలు తగ్గుతాయని. ఆయన చేశాక ఆ డీటీని ఇంకా ఇట్ వాజ్ అబౌట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఇంకొన్ని రోజులు పడింది. లాజిస్టిక్స్ వైజ్ pretty big DT. అది he felt there was a huge heat was emanating from there after he has చెక్కాక దాన్ని శిల్పాన్ని చెక్కాక. అందుకని దాన్ని వెంటనే తీసుకొచ్చి మాయాపూర్లో దే హ్యావ్ ఇన్స్టాల్డ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అండ్ వెరీ కోఇన్సిడెంట్లీ there was no single attack on the temple after that. So it's a very interesting thing about, of course, it's slightly, I'm deviating from the topic of today. This is a very important point actually. నువ్వు కవర్ చేస్తున్నది ఇట్స్ ఫెనామినల్. అది దే రన్ ద సేమ్ టైమ్. ఇప్పుడు ఆచార్యులకి వాళ్ళ లైఫ్లో ప్యారలల్ ఈవెంట్స్ అవుతుంటాయి. మన పెద్దజీయర్ స్వామి వారి లైఫ్లో కూడాను ఆయన సన్యాసం పుచ్చుకున్నాక ద ప్రిన్సిపల్ థింగ్, ద గ్రేట్ థింగ్ ఫర్ విచ్ హీస్ రిమెంబర్డ్ ఇస్ ఆయన 108 సార్లు రామాయణ హిస్టరీ చేశారు. మొత్తం రామాయణం అంతాను స్వాహా మంత్రాలతో వాల్మీకి రామాయణం అంతా చదివి అలాగా 108 సార్లు చేశారు. అది చేయడం ఎక్కడెక్కడ ప్రారంభించారంటే చెన్నైలో ప్రారంభించారు. ఎందుకు అక్కడ మెడ్రాస్లో ఎందుకు ప్రారంభించారంటే అప్పుడు ఈ ద్రవిడియన్ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అగైన్ ఇట్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ బై ద సేమ్ మార్క్సిస్ట్ ఐడియాలజీ ఇదన్నమాట. ఇప్పుడు అందుకని ఇప్పుడు కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ దళిత్ మూమెంట్ అని, ఈ ద్రవిడియన్ మూమెంట్ అని, ఈ కమ్యూనిస్ట్ మూమెంట్ అని, వీటన్నిటికీ ఈ మార్క్సిస్ట్ ఫండమెంటలిజం ఉంటుంది వెనకాల. అంటే దే ఆర్ అగెయిన్స్ట్ మన హిందూ మతానికి పరమ ఇదనమాట. వాళ్ళు రాక్షసులు బేసిక్లీ. వాళ్ళు ఏం చేశారు, రామాయణాన్ని కాల్చారు. వాళ్ళు రామాయణాన్ని పట్టుకొని వీడు వెళ్ళి రామాయణం అంతా రాముడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళు ద్రవిడ మున్నేత్ర కళహం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనమాట, వాళ్ళ పార్టీ హెడ్స్ అనమాట. వాళ్ళు చేసినప్పుడు అది చేశాక రామాయణాన్ని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారని ఈయన వెళ్తే పెద్దజీయర్ స్వామి వారు వెళ్తే మెడ్రాస్లో వెళ్ళి ఆయన రామాయణ యజ్ఞం చేస్తా అని వెళ్తే ఎక్కడ సత్రంలో కూడా ఆయనకి చోటు గీయలేదు. అందరూ భయపడిపోయారు అక్కడ. అలా ఉంటే ఆయన మెడ్రాస్ రైల్వే స్టేషన్లో జనరల్ ప్లాట్ఫామ్ మీద ఉండి ఆయన వాళ్ళ భక్తులతో సమకూర్చుకొని యజ్ఞం చేశారు. ఫస్ట్ యజ్ఞం అక్కడ స్టార్ట్ చేశారనమాట. అది చిన్నజీయర్ స్వామి వారు చెప్తుంటారు ఇప్పుడు. అది దట్స్ హౌ హీ బేసిక్లీ స్టూడ్ అగేన్స్ట్ దెమ్ and gave confidence to the remaining Hindus there to practice the religion openly and without fear. So అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి he spread and did it all. అలాగే వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ఆయన వేద పండితులందరినీ కూడబెట్టుకొని వెళ్ళి ఢిల్లీలో పెద్ద యజ్ఞం చేశారు.
అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్ వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. అప్పుడు వచ్చి అలాగనమాట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ హరిద్వార్లో అక్కడ చేశారు. ఐ థింక్ 108 అక్కడ చేసినట్టున్నారు. అందుకని అక్కడ హరిద్వార్లో ఆయనది క్షేత్రంలో కూడా ఒకటి ఉంటుంది అలాగా. సో ఆయన అలాగా అన్ని చోట్ల చేశారనమాట. బేసికలీ ఏంటంటే పవిత్రం, ఇట్స్ లైక్ రీసాంక్టిఫైయింగ్ అదే, అండ్ బేసికలీ డూయింగ్ ఎ పెనెన్స్ ఫర్ ద మిస్టేక్స్ దట్ దీస్ ఈడియట్స్ హ్యావ్ కమిటెడ్. అందుకని ఈయన అంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడుతున్నారు రాస్కల్ అంటే ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. దిస్ ఇస్ లైక్ రాక్షసులు అనమాట బేసికలీ. దట్స్ వాట్ హీ ఈస్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్. కరెక్ట్. హరే కృష్ణ. సో నో దిస్ ఇస్ లైక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇండియా ఇదేంటంటే వీళ్ళందరినీ చూసి వెస్ట్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, వెస్ట్ని చూసి ఈస్ట్ అంటే రష్యాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, దే హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ వెరీ 1000 తలలు ఎత్తుతుంది. అలా 1000 తలలు ఎత్తినప్పుడు ఇలా అనమాట. అప్పుడు ఆచార్యులు వచ్చి కంట్రోల్ చేస్తుంటారు. సో అది అయిన ఇన్సిడెంట్ అది. ఈయన మన శ్రీల ప్రభుపాదుల వారి లైఫ్లో అయిన ఇన్సిడెంట్, దాని ప్యారలల్ మన పెద్దజీయర్ స్వామి వారి లైఫ్లో కూడా అనమాట ఇలా. ఓకే, వెరీ ఇంట్రెస్ట్. థ్యాంక్స్ అనుభవ్. సో అండ్ వెదర్ ఇదే శ్లోకాన్ని పోతన భాగవతంలో కూడా చెప్పారు, కానీ ఇది మన ఇవాళ ఇది కవర్ చేసుకొని పోతన భాగవతాన్ని తెలుగులో ఎలా చెప్పారో నెక్స్ట్ వీక్ చేసుకుందాం. సో దట్ కంటిన్యూటీ విల్ బి దట్. సో అన్ఫార్చునేట్లీ దోస్ హు ఆర్ ఇంటాక్సికేటెడ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ we have taken this land of America from Red Indians. Now it's our property. But they do not know that they are thieves. In Bhagavad Gita clearly says that one who takes the property of God and claims it as his own is a thief. Sthena eva sa. The devotees of Krishna therefore have their own form of communism. According to Krishna conscious communism, everything belongs to God. Just as a Russian and a Chinese communist think that everything belongs to the state, we think that everything belongs to God. This is merely an extension of the same philosophy, and to understand it, one simply needs a little intelligence. Why should one think that his state belongs to only a small number of people? In fact, it is all the property of God, and every living entity has a right to use this property because every living being is a child of God. And who is Supreme Father? In Bhagavad Gita 14:4, Lord Krishna says, Sarva Yonishu Kaunteya Aham Bija Pradapita. I am the seed-giving father of all the living entities. In whatever form they may live, all living entities are my sons. I'll just read this para and we can conclude. We living entities are all sons of God, but we have forgotten this, and therefore we are fighting. In a happy family, all the sons know father is supplying food to us all. We are brothers, so why should we fight? Similarly, if we become God conscious, Krishna conscious, the fighting of the world will come to an end. I am American, I am Hindu, I am Russian, I am Chinese. All this nonsensical designation will be finished. The Krishna conscious movement is so purifying that as soon as people become Krishna conscious, their political and national fighting will immediately be over, because they will become to their real consciousness and understand that everything belongs to God. The children in a family will all have a right to accept privileges from the father. Similarly, if everyone is part and parcel of God, if everyone is a child of God, then everything has the right to use the property of the father. That right does not belong only to the human beings. Rather, according to Bhagavad Gita, right belongs to all living entities, regardless of whether they are in the bodies of human beings, animals, trees, birds, beasts, insects, and whatever. That is Krishna consciousness. In Krishna consciousness, we do not think my brother is good, I am good, but all others are bad. This kind of a narrow, crippled consciousness we reject. Rather, Krishna consciousness, we look equality towards all living as stated in Bhagavad Gita. విద్యా వినయ సంపన్న కోట్ చేస్తారు. తర్వాత పండితుల గురించి చెప్తూ దెన్ హీ గివ్స్ దీస్ ఆర్ ది పారాగ్రాఫ్ దట్ వీ విల్ డూ సంథింగ్ టు డూ విత్ శృత. సో ఐ జస్ట్ మాయాపూర్ నరసింహదేవుడి గురించి చెప్పుకున్నాను కనుక ఐ జస్ట్ స్టాప్ షేర్ అండ్ గెట్ దట్ పిక్చర్ సో దట్ వీ కెన్ సీ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. Mama, while you're pulling that out, ఇక్కడ ఒక్కసారి can I share that ఫస్ట్ మనకి ఈ 4 ఇది ఉన్నది, అది మనకి సీతమ్మ తల్లి కూడా రావణాసురుడితో మాట్లాడినప్పుడు మనకి సుందరకాండలో 21st సర్గ దాంట్లో చెప్తారు, ఆవిడ క్లియర్ గా చెప్తుంది. సేమ్ ఇదే వస్తుంది కూడా అక్కడ కూడా. నాయన నువ్వు తుళ్ళి పడుతున్నావు, ఇది కాదు, దిస్ ఇస్ నాట్, నీకు నీ నోట్లో నుంచి రామనామం కూడా రావటం లేదు, నీకు ఆ ఇది లేకుండా ఉంటే గనక నాశనం అయిపోతావు నువ్వు, ఎండ్ నీకు త్వరలోనే ఉన్నది అని చెప్తారనమాట ఆవిడ. సో ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్ దాట్. అందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకసారి ఐ జస్ట్ ట్రై టు షేర్ ది స్క్రీన్. దీస్ ఆర్ ది డిఫరెంట్, యు ఆర్ ఏబుల్ టు సీ
వెరీ వెరీ యూనో చాలా ఇదిగా ఉంటుంది అనమాట. వెరీ వెరీ చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంటుంది. అండ్ ఇది పెట్టాక అసలు మాయాపూర్లో కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో దిస్ ఈజ్ అండ్ ప్రేయర్స్ ఆర్ ఆల్సో ఆఫర్డ్ టు హిమ్ లైక్ దాట్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ ది మామూలుగా అభిషేక ఉన్నప్పుడు. సో మాయాపూర్ నరసింహదేవ్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే, దీనికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నది, దేర్ ఆర్ 2 అమెరికన్ ట్విన్స్. వాళ్ళు లేట్ 60స్లో ప్రభుపాద్, లేట్ 60s ఎర్లీ 70స్లో దే కేమ్ టు మాయాపూర్. అప్పుడు ప్రభుపాద్ పంకజాంగ ప్రభు, జన్నివాస్ ప్రభు అని వాళ్ళకి చెప్పారనమాట, మీ డ్యూటీ ఏంటంటే మీరు ఇక్కడ డీటీ వర్షిప్ చేయాలి, స్థాపించాలి, అండ్ ఈ నరసింహదేవుడిని చూసుకోవాలి మెయిన్లీ. సో బోత్ టూ వాళ్ళిద్దరు ఒకేలాగా ఉంటారు. ఎంత ఒకేలాగా ఉంటారంటే సమ్ టైమ్స్ దే యూస్ టు గో, they used to switch their passports and also go, but people cannot. But they left Mayapur very 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 rare. 40 plus years they completely dedicated giving up everything what they have in America, and they stayed there. So Pankajanga Prabhu, Janivas Prabhu was very dear. And ఇప్పుడు ISKCON community ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా they used to go to them and they used to pray. దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఈ పంకజాంగ ప్రభు, జానివాస్ ప్రభు, పంకజాంగ ప్రభు లాస్ట్ ఇయర్ he became a victim of COVID. So he left his body. ఇప్పుడు వాళ్ళ ఇంకో అదర్ ట్విన్ బ్రదర్ is surviving అనమాట. సో ఇట్ వాజ్ అ బిగ్ లాస్. కోవిడ్ అక్కడ వరకు కూడా, అంటే ఫస్ట్ వేవ్లో కాదు, సెకండ్ వేవ్లో అప్పుడు సివియర్గా వచ్చింది కదా. అప్పుడు ఏంటంటే గౌర పూర్ణిమ అప్పుడు దే జస్ట్ ఓపెన్ అప్, అన్నీ తగ్గిపోయాయి అని. గౌర పూర్ణిమ మన హోలీ అప్పుడు వస్తుంది అనమాట, చైతన్య మహాప్రభు అపియరెన్స్. అక్కడ నార్మల్గా ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద ఫెస్టివల్ అవుతుంది. అప్పుడు అందరినీ దే లెట్ పీపుల్ ఇన్. అప్పుడు దే లోవర్ దర్ గాడ్. దాంతో హీ వాజ్ హిట్. సో హీ పాస్డ్ అవే ఇన్ ద లాస్ట్ ఇయర్. దట్ వాజ్ వెరీ సాడ్ థింగ్. బట్ నరసింహదేవుడిని ఎప్పుడు చూసుకున్నా ఆయనే గుర్తొస్తారు అనమాట, ఎప్పుడు ఏదున్నా కూడా. సో యాక్చువల్లీ వెన్ జయజీవన్ వాజ్ ఆల్సో బోర్న్, ఆల్మోస్ట్ 4-5-6 weeks ahead వచ్చేసింది కదా అప్పుడు. సో వీ ఆల్సో రిక్వెస్టెడ్ హిమ్ టు ప్రే ఫర్ హెర్. 3 days they have done a special prayer for her. So అంటే ఇట్స్ వెరీ కామన్ ఇన్ ISKCON టు లుక్ అవుట్ ఫర్ హిమ్ అండ్ నరసింహదేవ్. అంటే ఏం చెప్తారంటే, మన రాధామాధవులు కూడా అక్కడ చాలా ఫేమస్. కానీ మన రాధామాధవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీ షుడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మాయాపూర్ ఎక్సెప్ట్ ది లవ్ ఆఫ్ గాడ్. However, if you have some difficulty, you are given the privilege to go into Narsimha and ask, because he is going to protect you. But Radha Mata will not protect you, but they will only give you love of God. And Saradaga చెప్తుంటారు అన్నమాట. అందుకని there is a combination of both there in that temple. So yeah, so Janmaishwarya Shruta Shribi Yedhamana Madapuma Naivaruti Avidatumbai Tvam Akinchana Gocharam. So we'll remember Kunti Devi's wonderful instruction. ఇంకో 2-3 పారాగ్రాఫ్స్ నెక్స్ట్ భాగం చదువుకొని తెలుగులో పోతన భాగవతంలో ఈ యొక్క శ్లోకాన్ని ఎలా అన్వయించారనేది చూసుకుందాం. కానీ బిఫోర్ కంక్లూడింగ్, ఇవాళ నేను తిరుపావి, మా ఇక్కడ తెలుగు సత్సంగంలో తిరుపావిలో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గివ్ ది 11th పాశురం. ఒక డౌట్ వేశారు ఒక ఆవిడే, ఎందుకంటే ఇప్పుడున్న వచ్చే పాశురాల సిరీస్లో రోజుకొక పాశురంలో ఒక ఆళ్వారిని గుర్తు తెచ్చుకుంటారు కదా, ఆయన్ని మేల్కొల్పుతున్నారని. ఇవాళ ఒక తిరుమంగ ఆళ్వారి గురించి నేను ఆయన గురించి చెప్తుంటే, ఏంటి ఈ ఆళ్వార్లని మేల్కొల్పడం ఏంటి అని ఒక ప్రశ్న వేశారు. ఎందుకంటే అది పాశురంలో అయితే డైరెక్ట్గా రాదు కదా. దాని యొక్క అంటే ఏ ఆళ్వార్ని మేల్కొలుపుతున్నారో ఆళ్వారు చరిత్ర, ఆ పాశురంకి ఆళ్వార్లకు ఉండే క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళు చేసే పాశురానికి లింక్ చూపెడుతున్నారు మనకి ఈ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కానీ ఆ కాన్సెప్ట్ ఏంటి అని అడిగారు. ఎవరైనా సమ్మన్ వాంట్స్ టు షేర్ దట్, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని, కంపేరింగ్ అక్కడ ఆళ్వార్ని మేల్కొల్పడం ఏంటని. ఎనీవన్ వాంట్స్ టు షేర్? నేనేం చెప్పానంటే, ఏదైనా ఇది వీళ్ళ ఆండాళ్ళ తల్లి వాళ్ళు చేసేది మహత్తరమైన సత్కార్యం కనుక, మామూలుగా మనం సత్కార్యం చేస్తున్నప్పుడు ఆ గురు పరంపరని తలుచుకోవడం, గురువులు ఆ గురు పరంపర పూర్తిగా తలుచుకోవడం మనకి అలవాటు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఇంకా తలుచుకుంటున్నారు. అంటే ఆచారాన్ని మేలుకొల్పడం అంటే మనలో మనం మర్చిపోయిన వాళ్ళు మనకి వచ్చింది, మనం ఆ కృతజ్ఞతా భావం కొంచెం ఎక్కడో మర్చిపోవడం వల్లను వాళ్ళ మీద మనకి గౌరవభావం పెరిగి వాళ్ళ యొక్క దయ కృప వల్లనే మనం ఇలా చేయగలుగుతున్నాము అని మనలో మన మదిలో వాళ్ళ యొక్క తలంపుని మళ్ళీ తీసుకురావడమే ఆచారాన్ని మేల్కొల్పడం అని నేను చెప్పాను. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఆండాళ్ళ తల్లి
is indirectly referring to these gopikas and trying to make. Is there any other explanation? I just wanted to know. Was they speculating too much? Padmasini, you have any idea? Yeah, so Mama, I think whatever I understood from స్వామివారి ప్రవచనాలు వాటిలో నుంచి వింటే గనక ఆచార్యులు చెప్పింది వింటే దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఆళ్వార్లని మేల్కొల్పడం కాదు, ఆ లక్షణాలు చెప్తున్నాం, ఆళ్వార్ల లక్షణాలు చెప్తున్నాము. ఆళ్వార్లు వాళ్ళు ఎలాగ ఆయన్ని పొందారు అన్నదాన్ని చూపిస్తున్నాం, మనం ప్రతీకలుగా చూపిస్తున్నాం అక్కడ. అంతేకాని ఆళ్వార్లని మేల్కొల్పటం లేదు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. అంటే మనకి చెప్పడానికి కూడా, అంటే మనం గోపికల్ని లేపుతున్నారు, ఆళ్వార్లని మనకి ఆ ప్రతీకలుగా, ఈ గోపికల్ని అంటే ఆళ్వార్ల ప్రతీకలుగా మనకి చూపిస్తున్నది తల్లి అని చెప్తున్నారు అనమాట. సో ప్రతీకగా చూపించడమే కానీ ఆళ్వార్లని లేపడం కాదని అనుకుంటున్నాను మమ్మ. సో ప్రతీకకి ఇంగ్లీష్ లో కరెక్ట్ వర్డ్ ఏంటి? ఎగ్జాంపుల్? యా క్యారెక్టరిస్టిక్స్, ఆ గోపికల క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మనకి ఆళ్వార్ల క్యారెక్టరిస్టిక్స్ అది చెప్పడం అన్నమాట మనకి. సో ఇట్స్ లైక్ అన్ ఎగ్జాంపుల్ షోయింగ్ us them as an example for us to be in that path. ఆ పాత్ లోకి ఎలా నిలబడగలిగారు అన్నది మనకి చూపించడానికి వాళ్ళని ప్రతీకలుగా చూపిస్తున్నారు అని. ఓకే, ఫైన్. that's how I understood. And అంటే మనకి ఇప్పుడు మన శ్రీభాష్యాచార్య స్వామి వారిది చదివినా కూడా దాంట్లో కూడా ఆయన ఆళ్వార్లని లేపడం అని అయితే మాత్రం చెప్పలేదు. అది మాత్రం నాకు గుర్తుంది. లేదా మేల్కొల్పారు అని ఉంది, ఆళ్వార్లను మేల్కొల్పారు అని ఉన్నదా? లాస్ట్ పారాగ్రాఫ్ లో నేను 5-6 నుంచి నేను చెప్తున్నాను కదా ఇక్కడ ప్రసంగంలో, ఇవాళ ప్రసంగంలో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇట్ ఇస్ దేర్. ఓకే, అయితే నేను అర్థం చేసుకున్నానేమో మమ్మ, అయితే సారీ. అంటే ఇవాళ ఆళ్వాళ్ళ దిస్ హౌ దే ఆర్ మేల్కొల్పినట్లుందని, అంటే అవేకనింగ్. సో ఎనీవే, ఐ థింక్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో మ్యాచింగ్ మై ఎక్స్ప్లెనేషన్ almost. This is also I thought, but it's an interesting doubt they had. Hare Krishna. Thanks a lot and wish you all very very happy Christmas. 2 minutes undi kabatti I'll just share something that what Prabhupada has told about. He has explained the concept of the what you call Christmas and Christ very well. We'll just read it in 2 minutes if you don't mind. Last time, 2 years back, when I was in Austin, I'd given a class on this. So 1 second, sorry. Okay, I'll share the screen. ఐ థింక్ ఒకసారి మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం ఒకసారి. బట్ ఇవాళ క్రిస్మస్ ఈవ్ కదా మీకు, మాకు ఇక్కడ క్రిస్మస్. ఐ జస్ట్ క్విక్లీ రీడ్. ఐ జస్ట్ రూ ది వన్స్ ఇన్ మెల్బోర్న్ ఎ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్టర్స్ కేమ్ టు విజిట్ మీ. శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు ఇది. దే ఆస్క్డ్ వాట్ ఈస్ యువర్ ఐడియా ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ టోల్డ్ దెమ్ దట్ హీ ఈస్ అవర్ గురు, హీ ఈస్ ప్రీచింగ్ గాడ్ కాన్షియస్నెస్, సో హీ ఈస్ అవర్ స్పిరిచువల్ మాస్టర్. The ministers were very much appreciated. Actually, anyone who's preaching God's glories must be accepted as a guru. Jesus Christ is one of such great personality. We should not think of him as an ordinary human being. The scriptures say that anyone who considers the spiritual master to be ordinary man is hellish, has a hellish mentality. If Jesus Christ were an ordinary man, then he wouldn't have delivered God consciousness. సో ఇక్కడ దానికి ఇంకోసారి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో శ్రీల ప్రభుపాద్ వాకింగ్ చేస్తున్నప్పుడు he met a father, Emmanuel ani. Prabhupada said, what is the meaning of word Christ? Christ comes from a Greek word called Christos, meaning the what is this? How do you spell it? Anointed one. Anointed అంటే అది లిటరల్లీ వాళ్ళు ఏంటంటే హోలీ వాటర్ వేస్తారు కదా, అదే. ఓకే, anointed. సో Christos, అదే కాకుండా ఆయిల్ ఉంటుంది మామ, అదే ఆయిల్ అనాయింట్ చేస్తారంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పట్టాభిషేకం చేస్తున్నప్పుడు చేస్తారు కదా, అలాగనమాట. దట్ ఈస్ అనాయింటింగ్.
Krishna is a Greek word. Srila Prabhupada said, Krishna is a Greek version of the word Krishna. Father said, this is very interesting. Srila Prabhupada, when an Indian person calls on Krishna, he often says Krishna. Krishna in Sanskrit means attraction. So when we address God as Christ or Krishna or Krishna, we indicate the same all-attractive supreme personality of the Godhead. When Jesus said, Our Father, who art in heaven, sanctified by thy name, that name of God was Krishna. Do you agree? Father, I think Jesus as the Son of God has revealed to us the actual name of God, Christ. We call God Father. But if we want to address him by his actual name, we have to say Christ. Prabhupada said, yes, Christ is another way of saying Krishna. Is another way of pronouncing Krishna. Krishna is another way of pronouncing Krishna. The name of God. Jesus said that one should glorify the name of God, but yesterday I had some theologians say that God has no name, that we can call him only Father. A son may call his father a father, but the Father also has a specific name. Similarly, God is the general name of the Supreme Personality of the Godhead, whose specific name is Krishna. Therefore, whether you call God as a Christ or a Krishna, ultimately you are addressing the same Supreme Personality of the Godhead. A Vaishnava, a pure devotee, is unhappy to see the suffering of others. Therefore, Lord Jesus agreed to be crucified to free others from their suffering. In Srimad Bhagavatam states that a bona fide preacher of God consciousness must have the qualities of titiksha, tolerance, and karuna, compassion. In the character of Jesus Christ, we find both these qualities. He was so tolerant that even while he was being crucified, he didn't condemn anyone. And he was so compassionate that he prayed to God to forgive the very person who were trying to kill him. Of course, they could not actually kill him, but they were thinking that he could be killed, so they were committing that great offense. As Christ was being crucified, he prayed, Father, forgive them. They know not what they are doing. So this is how Srila Prabhupada has remembered Jesus Christ in a very, very, very interesting manner. So ఈ తితిక్షవ దాని గురించి ఈ ధ్రువస్థుతిలో వస్తుందన్నమాట. తితిక్షవ కారుణ్య ఈ శ్లోకాన్ని గురించి నేను మాట్లాడాను అనమాట. అంటే దీని కాంటెక్స్ట్ ఏంటంటే, ధ్రువుడు బ్రదర్కి గొడవ అవుతుంది కదా, ధ్రువుడు చేస్తే ఆ యక్షులు చంపాక వాళ్ళ మీదకి దారుణంగా వెళ్ళి హీ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ స్టార్ట్స్ మ్యాసకరింగ్ దెమ్. అప్పుడు మళ్ళీ అతని గురించి ఉపదేశం చేస్తారన్నమాట. నాయన నువ్వు అలా చేయకూడదు, నీకు పవర్ ఉన్నంత మాత్రాన కాకూడదు, అలాగా డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్. ఎస్, యువర్ బ్రదర్ ఈజ్ ఇంపాక్టెడ్, బట్ యాజ్ అ కింగ్, యాజ్ అ రూలర్, యూ షుడ్ హ్యావ్ తితిక్ష, ఈ టాలరెన్స్ అంటూ ఉండాలని ఒక మంచి బోధ దురస్థితిలో మనకి కనబడుతుంది అనమాట. ఎనివే, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. There is one other happy news I want to share, is that UAE, after a very long time, is switching their weekend from Friday, Saturday to Saturday, Sunday. And in doing so, they have given us an extra bonus. They are also, like European countries, switched to 4.5 day week. Some Emirates have switched to 4-day week. Our emirate, the state where we are not that, they thought about Kanjushe, they said 4.5. So Friday is half day for us, Saturday and Sunday, our weekend is now aligned with your weekend. So we are happy, but there's a lot of workload is there to change our systems and things like that. But that Pray for us. Maku kuda 4-day week. I think in Holland and Japan, they have already tried. Netherlands, I think. And in Japan, the results have been extremely good, I believe. ఈ 4-day weekend, the productivity మాకు 4.5 లో కూడా ఈ ఫ్రైడే ఏంటంటే వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. హార్డ్లీ వర్క్ హార్డ్ వర్సెస్ హార్డ్లీ వర్క్. Let's see how the productivity will increase. But it's interesting. And నాకు చాలా particularly advantages, because for me office is very near. Even if I have to go on a half day, I can be a half day only. But people who stay far will be a bit of a tough time, but they'll opt for work from home. So it's good. But of course, our program this same day can continue, because then it is first day of the weekend for me. So yeah. ఇట్లాంటి చెప్పి పుండు మీద కారం చల్లినట్టు చేస్తారా మీరు? లేదు వాళ్ళు ఇంత కష్టపడుతుంటే. Take care. Bye. Bye. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Early happy birthday to you, Mama, Jug Mama.
హరే కృష్ణ అండి. మీకు కూడా ధన్యవాదాలండి. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండండి. ఈ కోవిడ్ మళ్ళీ ప్రతాపం చూపెడుతుంది, ప్రకోపం చూపెడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. హరే కృష్ణ. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ థ్యాంక్స్ హరే అండి. కృష్ణ. హరే కృష్ణ. నమస్తే అండి. I'll stop the recording and yeah.